బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభంజనం మోగుతుంది పటంచెరు. స్టేట్ అంతా కావాలి నడుస్తే మా పటంచెరు కాన్స్టిట్యూన్సీలో కావాలి. డిఫరెన్స్ ఉంటుంది పటంచెరు కాన్స్టిట్యున్సీ. ఏది ఉన్నా సరే మా ఎమ్మెల్యే గారు కనసాగమే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక పులి ఒక సింహం రెండు ఉన్నాయి. ఇక్కడ ఒరిజినల్ పులి ఉంది. పులి ఎప్పుడు పులి నడుస్తుంది. హవా ఎప్పుడు మా దగ్గర పటంచెరులో పులిదే నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యూత్ కు ఏమైనా సర్వీస్ చేసిందా? మా దగ్గర ఇప్పటి వరకు ఎట్లాంటి చెడు లేదు, చెడు జరగబోదు కూడా. యూత్ తప్పుదోవాలి అసలు కూడా పోనీయం మేము. ఏదన్నా మైపాలని ఎందుకంటే ఆయన నా గురువు. మరి కాంగ్రెస్ జెండా ఎందుకు కప్పుకున్నారు? మరి రిటర్న్ ఎందుకు అయ్యారు? మన సీఎం దగ్గరికి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం పోతాడు, తప్పేముందన్న. మీరు ఇప్పుడు తెర మీదకి హరీష్ అనేది ఎందుకు వస్తున్నారు? ఆశపడడం తప్పు లేదు. అదే విధంగా మేము ముందుకు వస్తున్నాం. మా అదృష్టం మంచిగా ఉండి బీఫామ్ వచ్చిందనుకో కంపల్సరీ. ఇప్పుడైతే మనం అఫిడవిట్ సమర్పించినటువంటి ఆస్తులు అంతకే ఉండాలి అన్న. 100 కోట్లు ఉన్నోడు కూడా 100 మంది గుర్తుపట్టకపోతే ఏం గుర్తు చేస్తారన్న? ఇచ్చేటువంటి అంశం ప్రధానమైన మేనిఫెస్టో ఏముంది హరీష్ అంటే ఏం చెప్తారు? ఈ హరీష్ అనే వ్యక్తి ఎవరు తెలియదు. ఎందుకంటే మా ఆయన ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు. నా సొంతంగా నేను వేసుకున్న బేస్ ఇది. గెలిచిన తర్వాత ఫోన్లన్నీ సైలెంట్ ఉంటాయా? ఈ శంకర్ అన్న ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. రాకపోతే మీ పరిస్థితి ఏంటిది? మళ్ళీ 5 ఏళ్ళు వెనుకపోతారా, ముంగడి పోతారా? 10 సంవత్సరాల నుంచి అదే జెండా పట్టుకున్నా. ఇక ముందు కూడా అదే జెండా ఉంటుంది. బీఫామ్ వచ్చినా రాకపోయినా. ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రామ్ మన గెస్ట్ మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మనం కోటే హరీష్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మరి తనతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ఒక ప్రభంజనం అనేది ఈ పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఒక మోత కూదింది. మరి రేపు అదేవిధంగా రేపు జిహెచ్ఎంసీలో కూడా అదే కంటిన్యూషన్ అవుతుందా? మరి యూత్ ఫాలోఅప్ అయితే చాలా ఎంకరేజ్గా ముందుకు వస్తూ ఉన్నారు. మరి మన దగ్గర హరీష్ అనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడు, తెలుసుకుందాం. హరీష్ నమస్కారం. అన్న నమస్తే అన్న. ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభంజనం మోగుతుంది పటంచెరు? ఆల్రెడీ మీరు చూస్తారు కానీ హవా మొత్తం బీఆర్ఎస్ హవా నడుస్తుంది. అంటే స్టేట్ అంతా ఒక హవా నడుస్తే మా పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఒక హవా నడుస్తుంది. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది పటంచెరు కాన్స్టిట్యున్సీ? పటంచెరు కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ ఉంటుంది అన్న. ఏది ఉన్నా సరే మా ఎమ్మెల్యే గారు కనసాగమే నడుస్తుంది. ఏది ఉన్నా సరే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, 5 కాన్స్టిట్యున్సీలు కొడతామన్నారు. 5 కాన్స్టిట్యున్సీలు కొట్టి చూపించింది. అదేవిధంగా 5 కాన్స్టిట్యున్సీలు కొట్టి మన కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక పులి ఒక సింహం రెండు ఉన్నాయి, మరి ఏమైంది? పులున్నా సింహం ఉన్నా ఏదున్నా సరే ఇక్కడ ఉన్నది పులిగా అన్న. ఇక్కడ ఒరిజినల్ పులి ఉంది. పులిది ఎప్పుడు పులి నడుస్తుంది. హవా ఎప్పుడు మా దగ్గర పటంచెరులో పులిదే నడుస్తుంది. మొత్తానికి అది ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అదే ఉండబోతుంది అంటారు? కంపల్సరీ అన్న, డెఫినెట్గా. ఇక ముందు కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా జిహెచ్ఎంసీలో కూడా మేము మళ్ళీ కార్ హవా నడిపిస్తాం. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి అంతా వైపు ఈ బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నారు జనాలు? అవునన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ వైపు చూస్తురని అంటే ఆల్రెడీ మనకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు చేయలేకపోతున్న పనులు కావచ్చు. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మా దగ్గర డబుల్ బెడ్రూమ్లా మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్ వచ్చినాయి. హడావిడిగా మొత్తం అంతా మినిస్టర్లు వచ్చేసారు, కొబ్బరికాయలు కొట్టిరు. అంబులెన్స్ ఎంత స్పీడ్ వచ్చినాయో అంతే స్పీడ్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాయి. అంటే అది అప్పటి పూర్తిగా ఉంటాయి అన్న. బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్ మాట కావచ్చు. బీఆర్ఎస్ కార్యకర్త ఎంత స్టాండర్డ్ ఉంటాడో బీఆర్ఎస్ వ్యక్తులు ఇచ్చిన మాట కూడా అంతే స్టాండర్డ్ ఉంటుంది అన్న. ఒక మీరు యూత్గా నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ యూత్కు ఏమైనా సర్వీస్ చేసిందా? అన్న మేము పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ యూత్తోనే ఉంటాం, టోటల్ యూత్తోనే ఉంటాం. పొద్దున్న లేస్తే మనం ఎవరికైనా సరే ఎటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అనే కాదన్న, మా తెల్లాపూర్ మున్సిపాలిటీ కావచ్చు, పక్కన గ్రామాలు కావచ్చు, 24 గంటలు సర్వీస్ చేస్తుంటాం మేము. 24 గంటలు ఏ యూత్ వచ్చినా సరే, యూత్ అని కాదు, ఎవరు ఏదన్నా హెల్ప్ అడిగినా, ఎటువంటిది ఏ కార్యక్రమం అడిగినా నేను చాలా ముందు ఉంటాను. వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను. ఈ విధంగా వాళ్ళను కోఆర్డినేషన్ అంటే వాళ్ళకు మామూలుగా టైం పాస్ చేసుకోవడం, లేకపోతే టైం పాస్ మేము ఎందుకు చేస్తాం అన్న? టైం పాస్ చేసే విధానం, టైం పాస్ చేసేటోడు పబ్లిక్ లో ఉంటాడు అన్న, సర్వీస్ చేసేటోడు పబ్లిక్ లో ఉంటాడు. ఇప్పుడు నువ్వు రాజకీయంగా చూస్తున్నావు, ఎంతమందిని యూత్ ఖరాబ్ చేసినటువంటి నాయకులు ఉన్నారు? మీరు ఒక గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్. ఉంటారన్న, ఉంటారు.
అంటే వాస్తవానికి మీరు అన్నట్టు కావచ్చు అని, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొంతమంది యువకులను ఎమ్మడి దింపుకొని ఏమంటారు మద్యానికి బానిసలు కావచ్చు, ఇంకోటి కావచ్చు అట్లాంటి యూత్ నా దగ్గర లేరన్న. అట్లాంటి యూత్ లేదు. ఎవరైనా సరే మన కాన్సెప్ట్ ఒక్కటే అన్న, యూత్ రేపు పొద్దున అడ్డుదారులలో పోవద్దు. యూత్ కంపల్సరీ రేపు పొద్దున ఇదే తిల్లాపూర్ మున్సిపాలిటీలో మీరు అన్న మాటకు మళ్ళీ మీ దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరే వస్తారు నా దగ్గరికి ఇంటర్వ్యూకి. ఎందుకంటే యూత్ అట్లా చేంజ్ చేసి చూపిస్తాం మేము. మా దగ్గర ఇప్పటి వరకు ఎట్లాంటి చెడు లేదు, చెడు జరగబోదు కూడా. యూత్ తప్పుదోవలు అసలు కూడా పోనీయం మేము. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగడం కానీ కంపల్సరీ వాళ్ళని ఒక స్థాయిలో నిలబెడతాము. వాళ్ళతో పాటు ఎల్లవేళలా మేము ఉంటాం, అది కంపల్సరీ. ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలు కూడా తర్వాత ఎంపీలు కూడా మేము ఇంప్లిమెంట్ కల్పిస్తామని చెప్పేసి వాగ్దానాలు స్టేజ్ల మీద ఇస్తారు తప్ప తర్వాత క్షేత్రస్థాయిలో ఆ మాట ఇస్తారు, కింది స్థాయిలో మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయరు. అన్న మీరు కింది స్థాయిలో అంటే మీరు అడిగినందుకు నేను చెప్తున్నా, మీరు అడిగినందుకు ఇప్పుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే అని అంటే అన్న, వాస్తవానికి ఒక ఎమ్మెల్యే దగ్గర యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాలంటే వాళ్ళకి ఒక బేస్ కావాలన్న. ఆ బేస్ నా దగ్గర నా యూత్కి నేను బేస్ అంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఒక 100 మంది కలవాలంటే అందులో ఒక్కనికే టచ్ ఉంటాడు ఆయన. ఆ ఒక్కడు ఆ 99 మంది తీసుకోవాలి, కానీ ఆ 100 మందికి నేను టచ్ ఉంటా. ఆ 100 మందికి టచ్ ఉంటాయి కాబట్టి నా దగ్గర అట్లాంటి తప్పు జరగదు. ఆ 100 మంది నేను ఆ 100 మందిని గుర్తుపడతా, 100 మందికి నేను సమాధానం చెప్పగలుగుతా. ఆయన వాస్తవానికి ఎందుకంటే అంతమందిని ఆయన చూసుకోవాలంటే ఆయన చెప్పే విధానం చెప్తున్నాను. ఆయన 10 మందిని చూసుకోవాలి. ఆ 10 మందిలో ఒక్కటేదో చిన్న తప్పు జరగవచ్చు, ఒక్కరికి న్యాయం జరగకపోతే ఆ 10 మందికి న్యాయం జరిగినట్టు కాదు, జరగలేనట్టు కాదు కదా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీ ఎమ్మెల్యే తోటి మీరు ఇప్పుడు ఇంచుమించు దాదాపు మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నుంచి మీకు కొలిక్కి నడుస్తా ఉంది. ఎంతమందిని మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించారని ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తే ఏం చేస్తావు? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జరిగింది అని అంటే వాస్తవానికి అయితే జరిగిందన్న, ఉపాధి జరిగింది. ఉపాధి జరగకపోతే ఇదే పటంచేరు కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ప్రజలు ఆశీర్వదించారు. 3 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదన్న, 2వ సారి 3వ సారి మీరు చూసిరు. ఒకవేళ యూత్కి నష్టం జరిగితే ఆ 3 సార్లు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారన్న? అంటే ఇప్పుడు కేసీఆర్ చర్మా కావచ్చు ఎన్నుకున్నారంటే ఇప్పుడు కేసీఆర్ చష్మా కావచ్చు, మా ఎమ్మెల్యే గారు చష్మా కావచ్చు. వాస్తవానికి కేసీఆర్ గారు మన స్టేట్లో ఎంత ఉంటుందో ఇదే పటంచేరు కాన్స్టిట్యున్సీలో మైపాలన్న హవా అట్లుంటది. ఏదన్నా మైపాలే, మైపాలన్న. ఎందుకంటే ఆయన నా గురువు అన్న. ఓకే, ఆయన నా గురువు. ఈ రాజకీయంలో నేను అడుగు పెట్టిన తర్వాత నేను దగ్గరికి చూసిన వ్యక్తి. ఏం నేర్చుకున్నావు మీ గురువు దగ్గర హితబోధ? ఏం నేర్చుకున్నారు అన్న? మా గురువు గారు ఒకటి ఏముంటది అంటే అన్న, వచ్చిన కార్యకర్తకి ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండాలని ఒక మాట చెప్తాడు. టైం అంటే టైం అని చెప్తాడు. ఒక మాట ఇచ్చిన మనకు ఆలోచించకుండా మాట ఇవ్వద్దు, ఆ మాట ఇచ్చిన మనకు మాట నెరవేర్చుకోవాలి. అదొక మా గురువు గారి సిద్ధాంతం. ఇప్పటి వరకు పటంచేరు కాన్స్టిట్యున్సీలో మీరు చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే ఇదే పటంచేరు కాన్స్టిట్యున్సీలా మీరు ఇంతకు ముందు ఉన్న డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు డెవలప్మెంట్ కావచ్చు, ఈ 2 అద్దం ముందు వెనుక మీకే కనిపించేస్తుంది అంతేగానా. ఇదే తిల్లాపూర్లో మీకు ఒక చిన్న, ఇప్పుడు మేము గతంలో 2013లో చూస్తే తిల్లాపూర్లో రోడ్లు కూడా అసౌకర్యంగా ఉంటుండే. ఈ రోజు మీరు ఒక్కసారి తిల్లాపూర్ రౌండ్ వేసి రాపండి, తిల్లాపూర్ పటంచేరు కాన్స్టిట్యున్సీ అంతా రౌండ్ వేసి రాపండి. ఏడైనా ఒక మురికి కాలువ కావచ్చు, ఒక చిన్న నాలపైన కల్వట్ కావచ్చు, ఎటువంటి పరిష్కారం అని గిడ ఒక సమస్య ఉందని చూపెట్టున్నాను. 12 సంవత్సరాల అభివృద్ధి అనేది, 12 సంవత్సరాల అభివృద్ధి ఇదే మన మైపాలన్న 12 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇది. అభివృద్ధిని మేము దృష్టిలో పెట్టుకొని పోతాం ముందుకి. మరి ఎంత మీ గురువు గారు అంత అభివృద్ధి చేసిండ్రు, ప్రజల ఆశీర్వాదాలు అంతున్నాయి, మరి కాంగ్రెస్ జెండా ఎందుకు కప్పుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఎందుకు అయ్యారు? అపోహన ఏం పోలేడు కాంగ్రెస్. ఇప్పుడు మీరు అంటారు కాంగ్రెస్ కాండ ఎప్పుడు కట్టుకున్నాను, ఎప్పుడు కప్పుకున్నాను చూపెట్టమంటారా ఫొటోస్? అన్నా నేను ఒక మాట అడుగుతున్నా, ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇప్పుడు మన పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మొన్న రీసెంట్గా అభివృద్ధి కోసం మన సీఎం గారు పోవడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. అదే విధంగా మన సీఎం దగ్గరికి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం పోతాడు, తప్పేముందన్నా? ఓకే, ప్రోటోకాల్ పాటించడంలో తప్పు లేదు, మరి కాండవ కప్పుకోవడంలో తప్పు ఉందా లేదా? కాంగ్రెస్ కాండని చూపెట్టున్నా మీరే. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ షీట్ అనే మన స్పీకర్ గారే క్లీన్ షీట్ ఇచ్చిర్రు. ఓకే, కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు అని. అదే విధంగా సభ్యత కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మరి ఎక్కడ పోయిందన్న? బీఆర్ఎస్ పార్టీలో లేడు అని ఎప్పుడు కూడా మనం అనకూడదు. ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ, స్టిల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి 5 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాడు. తిరిగిండా ఇప్పుడు క్యాంపెయినింగ్? తిరిగిండు.
తిరిగినా క్యాంపెయినింగ్ తిరిగాను. చూస్తారా, ప్రజలు చూస్తారా క్యాంపెయినింగ్, ఈ పలానా క్యాంపెయినింగ్ లా తిరిగిండు ఈ ఈ డెఫినెట్గా చూస్తారన్న. ప్రజలు చూసిరు కాబట్టి అన్న ఓట్లు వేసిరు. ప్రజలు చూసిరు కాబట్టి ఓట్లు వేసిరు. ఇక ప్రజలు చూసిరా గ్రౌండ్ రిపోర్ట్ చేసిండా లేకపోతే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా తిరిగిండా లేదనేది సెకండ్ అయినప్పటికీ మీరు ఇప్పుడు తెర మీదకి హరీష్ అనేది ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? అంటే హరీష్ అని ఎందుకు వస్తుందంట అన్న, ఒక్కటన్నా మేము గతంలో కూడా మాకు కొంచెం అవకాశాలు ఉండే, బట్ ఏంది వద్దు అని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఒక్కటన్న సిద్ధాంతం ఒకటి, ఇంతకు ముందు కూడా మన కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఈసారి నవతరం వస్తుంది, యువతకు అవకాశం ఇస్తాము. అదే విధంగా యూత్ ఇప్పుడు అన్న మన రాజ్యాంగంలో ఆశపడడం తప్పులేదు. అదే విధంగా మేము ముందుకు వస్తున్నాం. ఓకే, మా అదృష్టం మంచిగా ఉండి బీఫామ్ వచ్చింది అనుకో, కంపల్సరీ ముందు బరిలు ఉంటామన్న. అంటే ఇప్పుడు గురువే మీరు, బీఫామ్ రాదని మీరు ఎందుకు అనుకుంటారు? వస్తుంది అంటే చెప్తున్నాం అన్న మేము, వస్తుంది. ఎందుకంటే యోధులు ఉన్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉన్నారు. మరి మీకు ఎట్లా అవకాశం వస్తుంది అన్న? ఏదున్నా యోధులు ఉంటారు అన్న. ఇప్పుడు ఏదున్నా నలుగురు లీడర్లు ఉండొచ్చు అన్న, కానీ ఆ నలుగురు లీడర్లను తయారు చేసింది కార్యకర్త. ఆ నలుగురు లీడర్లను తయారు చేసిందే కార్యకర్త, కానీ ఒక కార్యకర్త నలుగురు లీడర్ ఎప్పుడు తయారు చేయరన్న. కార్యకర్త ఉంటే ఆటోమేటిక్గా లీడర్ తయారవుతాడు. నా ఎంబడి కార్యకర్తలు ఉన్నారు, యూత్ ఉన్నది, ఇంకేం కావాలని ఆటోమేటిక్గా నేను చేయాలనుకుని చేస్తా. హరీష్ పిలిస్తే ఎన్ని వేల మంది వస్తారన్న? చూపిస్తా. ఎప్పుడు చూపించాలి చెప్పి చూపిస్తా. పిలుమట పిలుస్తానా? యూత్ ఉంది పిలుస్తా. అంటే పిలుస్తా అనేది అంటే అభిమానంతో వచ్చేటోళ్ళని పిలుస్తానా? అభిమానంతో వచ్చేటోళ్ళని కాదు, డబ్బు ఇచ్చేది రారు. డబ్బు అనేది అన్న హరీష్ దగ్గర డబ్బు లేదు ఉందనేది మున్సిపాలిటీ మొత్తం తెలుసు. ప్రేమతో ఎంతమంది వస్తారో మున్సిపాలిటీకి మొత్తం తెలుసు. నేను ఇప్పటి వరకు 10-12 సంవత్సరాల నుంచి ప్రేమతోనే గెలిచిన తప్ప ఏడ కూడా డబ్బుతో గెలవలే. ఓకే, మొత్తం మీద వాళ్ళ ఆత్మశైర్యం గెలిపించుకున్నాం, ఇక ముందు కూడా గెలిపించుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేశారు మీరు? పార్టీకి సర్వీస్ ఏం చేశారు? తర్వాత ఇక్కడ ప్రజలకి ఏం సర్వీస్ చేశారు? మీరు ప్రజల ముందుకు ఏ కాన్సెప్ట్ తోటి వెళ్తారు? నా దగ్గర ప్రతిరోజు అన్న ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో వస్తుంటారు ప్రజలు. అంటే కొంత పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే కొంచెం ఆరోగ్యాలు బాగాలేదనో, ఇంకోటి జాబ్ కావచ్చు, ఏదన్నా సమస్య. కానీ ఏనాడు కూడా నేను ఇది కాదు అని చెప్పలేను. నాతో అయినంత వరకు నేను హెల్ప్ చేసిన. ఇంటి వరకు పోవాల్సి వస్తే ఇంటి వరకు పోయినా, హాస్పిటల్ వరకు కావాల్సి వస్తే హాస్పిటల్ దగ్గరకు పోయినా, పెళ్లి వరకు కావాల్సి వస్తే పెళ్లి వరకు పోయినా. బట్ ఏంటంటే నాతోనైనంత సర్వీస్ నేను చేసిన, ఇక ముందు కూడా చేస్తా. యువతకు ఒకటే భరోసా అన్న, రేపు పొద్దున రాబోయే కాలంలో యువత కూడా తప్పుదారుల పట్టకుండా వాళ్ళని అందరూ ఒక ఎంప్లాయ్మెంట్ కలిగించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి ఏదున్నా సరే యూత్ ఖరాబ్ కాకుండా కాపాడుకోవడం అనేది ఒక సిద్ధాంతం. ఇంకోటి మన తెల్లాపూర్లో కూడా చాలాసార్లు అన్న అంటారు, చాలా మంది అంటారు, యూత్ ఖరాబ్ అయ్యారు ఎడ ఖరాబ్ అయ్యారు అన్న. యూతే అన్న ఇదంతా నిలబెట్టేది. ఒక దేనికైనా ఏ పార్టీకైనా యూతే మెయిన్ సపోర్ట్. యూతే నిలబెడుతుంది. యూత్ నిలబెడుతున్నారు, కానీ యూత్ తప్పదు పడుతున్నది. యూత్ మేము నిలబెడతామన్నా. యూత్ నిలబడిపిస్తుంది మిమ్మల్ని. తర్వాత యూత్ కు తప్పుదోవ పట్టిస్తున్నదే మెయిన్ లీడర్స్. ఎట్లా చూస్తారు దాన్ని? యూత్ తప్పుదోవ పట్టిస్తారు అంటే అన్న, అది మనము 2 విధాలుగా చూడాలన్న. అంటే చెడు ఉంటది, మంచి ఉంటది అన్న. ఏదున్నా మనం ఏదన్నా తీసుకపోయే దారి ఇంపార్టెంట్. మనం మంచిలా తీసుకుపోయినాం అనుకో, మంచిలో నడుస్తారు. చెడులా కొంతమంది నాయకులు ఉన్నారు, వాని బుద్ధి వాంది, వాడు తీసుకుపోతాడు, తాపుతాడు, వాని పని వాడు చేసుకో. మనం అట్లా కాదు, ఎవరికి కూడా అట్లాంటి ఎంకరేజ్మెంట్ చేయొద్దు. మనమైనా సరే, ఇక ముందు ఎవరైనా సరే అన్న, యూత్ని ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళకి అభివృద్ధి తీసుకురావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ కలిగియాలి. ఈ పని చేసినాం, ఈ పని చేసి రేపు పొద్దున అన్నకి పని కావాలని వచ్చిందనుకో, ఆ పని చేసి చూపెట్టాలి. అంతేముందన్న, అన్నం ఈరోజు పెట్టినాం అనుకో అన్న, తిని మర్చిపోతాడు. ఏదైనా వానికి వృద్ధి తెచ్చి ఏదైనా జాబో ఇంకోటి ఏదైనా చేసినాం అనుకో, మనం ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటాం. వానితో పాటు కుటుంబం కూడా గుర్తుపెట్టుకుంటాం. మనం యూత్కున్న కష్టాలన్నీ మీకు తెలిసి ఉంటాయా? తెలుసుంటే అంటే నేను కూడా యూతే అన్న. తెలుసు, యూత్ ఉన్నారు కాబట్టి నేను అడుగుతాను. తెలుసా అన్న? తెలుసా? తెలుసు. ఏం గమనించారు? వాళ్ళ లైఫ్ స్టైల్, యూత్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలని గమనించారు? వాళ్ళకి ఎట్లా సెట్ చేస్తే బాగుంటుందని చెప్తారు? మనకి ఏ విధంగా ఉపయోగపడతారని మీరు గమనించారు? అన్న మీరు అన్నట్టు ఇంతకు ముందు ఉన్న యూత్ వేరన్న. ఇప్పుడు అంతా ఏం ఆలోచిస్తారు అంటే అన్న, జాబ్ ఒకటి, బిజినెస్ ఒకటి, అంటే ఏదో ఒక పని చేసుకోవాలని ఒక తపన. అంటే యూత్ కూడా ఈ మధ్య ఏం చేస్తారు అంటే, ప్రతిదానికి నేనేదో ఒక పని చేయాలి, నా ఫ్యామిలీ నిలబెట్టుకోవాలని బాగా ఆలోచిస్తారు. వాస్తవానికి అంటే యూత్లో మార్పు వచ్చినట్టే. అది ఆ మార్పు మనం ఇంకొంచెం పుష్
పూజ చేసి ఒక జాబ్ లాంటిదో బిజినెస్ లాంటిదో ఏదో ఒకటి అభివృద్ధి కలిగిస్తాం. కలిగించిన మనకు ఆటోమేటిక్గా వాడు మనం గుర్తుపెట్టుకున్నాడు రేపు మన దగ్గరకు వచ్చినట్టే కదా, ఆటోమేటిక్గా వస్తాడు యూత్. ఓకే, మొత్తం మీద యూత్కి అయితే బలోపేతం చేయాలనేది మీ సంకల్పం కంపల్సరీ చేస్తాం అన్న. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది బాగా చేసిరని అంటున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారా? గుర్తిస్తారు కదా, గుర్తిస్తారు. ఎందుకు ఇవ్వాలి, నేను ఏ హోదా లేదు, నా సర్వీస్ మీకు ఇప్పుడు ఏం అవసరం అనేది ఎప్పుడు కూడా మీరు తిరస్కరించలేరా? ఎప్పుడు కూడా అన్నా నేను ఎందుకు ఇవ్వాలనేది ఎప్పుడు కూడా కాన్సెప్ట్ రాలేదు. నేను ఒక కార్యకర్తగా ఉండొచ్చు, బట్ ఏంటంటే దేవుడు ఇచ్చినంత వరకు నేను మంచిగా ఉన్నా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ పని కావాలి, నాకు ఆపద ఉందంటే 200% చేయాలనే కాన్సెప్ట్ నాది. అదే విధంగా చేసినాం. ఇది ఎందుకు చేయాలని ఎప్పుడు కూడా నా మనసులోకి రాలేదు. ఎందుకంటే మనం చేసే విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ఇక ముందు అవకాశాలు వస్తాయి అన్న, అంతే. అంటే హరీష్, నేను ఏమంటానంటే మీరు ఏ హోదాలో లేరు, కార్యకర్త కింద మీ జెండా కింద పనిచేస్తున్నారు. మరి అధికారంగా హోదాలో ఉన్నటువంటి నాయకులు యోధులు ఉన్నారు, మరి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు కదా అని మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పొచ్చు కదా? మరి అంటే చెప్పొచ్చు కదా అని అంటే నేను ఎప్పటి వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదన్న, ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిరంటే నా దగ్గర పని ఆశించి వచ్చినప్పుడు నేనే చేస్తాను, నేను చేసే పని కాబట్టి నేను చేసిన. ఒకవేళ నాకన్నా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ హోదాలు ఉన్నారు, ఇప్పుడు ఏమంటారు అన్న, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళతో అయ్యే పని ఉంది అనుకో, ఇప్పుడు మా చైర్మన్ గారు ఉండొచ్చు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళతో అయ్యే పని ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా, వాళ్ళతో చేపిస్తాం. అన్న నాకు ఈ పని ఉంది, చైర్మన్ గారి దగ్గరికి పోదాం, వెళ్దాం. అన్న ఈ పని ఉంది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. మనము ఎటువంటి నిస్వార్థంగా మనం పని చేయడమే మన కాన్సెప్ట్ అన్న. నిస్వార్థంగా ఎవరన్నా ప్రజలు మన దగ్గరికి వస్తే మనతోనైనంత వరకు వాళ్ళకి పని కల్పించాలి, పని చేయాలి, అది మన కాన్సెప్ట్. మనకు పని ఏమంటారన్న హోదా లేదు, ఓకే. వాస్తవానికి ఏంటంటే మనకు ఎటువంటి పదవులు లేవు, మనం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు ఇట్లా చేసినాం. రేపు పొద్దున మనం ఒక హోదాలో ఉన్నాం, మనకు ఏదైనా పదవి ఉందనుకో ఆటోమేటిక్ ఇంకా పెద్ద పనులు చేస్తాం, అంతే కదా. ఓకే, ఇప్పుడు మీరు హోదా లేదు, తర్వాత మీకు ఏదో మీకు నచ్చినంత మీరు చేశారు, మీకు శాతనైనంత మీరు హెల్ప్ చేశారు. మరి ఇప్పుడు ఇదైతే ఇప్పుడు బ్రాండ్గా రోజు రోజుకు పెద్దగా పెరిగిపోతున్నటువంటి ప్రాంతం తెల్లాపూరు, పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు పొందినటువంటి ప్రాంతం ఇది. మరి దీనిలో ఎంత సంపాదించడానికి కండవ వేసుకున్నారు? పేరు సంపాదించుకున్నా, డబ్బు సంపాదించాలి. ఫ్యూచర్లో ఇక సంపాదించాలి కదా, ఇంకా పేరు సంపాదిస్తాను, ఇంకో గొప్ప పేరు సంపాదిస్తాను. నమ్ముతారా ప్రజలు? నమ్ముతారు కాబట్టి కానీ ఆదరిస్తారు. అంటే కరప్టెడ్లో హరీష్ లేడు, ఎప్పుడు లేడు, ఇక ముందు కూడా ఉండడు. కరప్టెడ్లో ఎప్పుడు కూడా హరీష్ ఉండడు, గతంలో లేడు, గతం తర్వాత కూడా ఉండడు. ఎప్పుడు మన క్లీన్ షీటే, తెరిచిన పుస్తకం అన్న నా జీవితం. ఓకే, ఇప్పుడు హరీష్, నేను నీకు సూటి ప్రశ్న అడుగుతున్నా ఒక యూత్గా. ఇప్పుడు జనరల్గా మీరు ఉంటారు నార్మల్గా, ఇప్పుడు ప్రెజెంట్లీ తర్వాత మీరు ఎన్నికైన తర్వాత ఫార్చునర్ వస్తాయి, తర్వాత BMW కార్లు వస్తాయి, మేడాలు వస్తాయి. అంటే మీరు ఏం పని చేస్తే అంత స్థాయి, అంత ఆస్తులు వస్తాయి అంటారు? ఆల్రెడీ నేను ఆల్ సెటిల్డ్ అన్న, నాకు అవసరం లేదు అవన్నీ. నేనున్నా మంచిగా ఉన్నా. అదే మీరు అన్న ఫార్చునర్ కావచ్చు, మీ అన్న BMW కావచ్చు, మీరు అన్న బంగ్లాలు కావచ్చు, ఆల్రెడీ నాకు ఉన్నాయి అవి. నాకు ఇంకా కరెక్షన్ చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదన్న. నేను అన్న ఒక రూపాయి ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేను. ఇప్పుడు అన్న అన్యాయం చేస్తే మీరు నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతారన్న? ఏగా దొంగని ఏం చేస్తావు అంటారు, అంతే కదా. ఆ కరెక్షన్ మనకి ఏడ లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. మీరు అన్న ఆ కార్లు ఉన్న వాటికైతే మనం ఉన్న కాడికి మంచిగా ఉన్నాం, ఇంకెందుకన్నా మన కార్లు. అంటే జెన్యున్ గా మనం చూస్తుంటాం కదా రాజకీయ నాయకుల చరిత్ర, ఏం రావన్న అంతా మంచిగానే ఉంటది, ఉన్న కాడికి మంచిగా ఉంటాడు. ఇదే హరీష్ రేపు పొద్దున్న సర్వీస్ లో ఉంటాడు, అంతే. అంటే మీరు ఇప్పుడు మీ ద్వారా, మీ వేదిక ద్వారా రాజకీయ నాయకులకు చెప్తారా, మన దగ్గర ఎప్పుడైతే మనం అఫిడవిట్ సమర్పించినటువంటి ఆస్తులు అంతకే ఉండాలి, మనకు పెద్దగా ఆస్తులు అవసరం లేదు అని సందేశం చెప్తారా? ఆస్తులు సంపాదించుకోవాలి. ఏం ఆస్తులు సంపాదించుకోవాలంటే ప్రజల అండదండలు సంపాదించుకోవాలన్న, అదే ఆస్తి నా లెక్కల. డబ్బు కాదు ఆస్తి అన్న. 100 కోట్లు ఉన్నోడు కూడా 100 మంది గుర్తుపట్టకపోతే ఏం గుర్తు చేస్తారన్న జనాలు? 100 కోట్లు అవసరం లేదన్న, 100 మంది చాలు. డబ్బు కాదు ఇది ఇంపార్టెంట్, ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్, ప్రజల దగ్గర ప్రేమాభిమానాలు ఇంపార్టెంట్. ఏది ఉన్నా సరే అన్న ప్రజలు వెంబడి ఉంటే సరిపోతుందన్న, పైసలేం మనకు వెంబడొచ్చి తిరుగుతాయన్న. తిరిగాయి, కానీ ఇప్పుడు ప్రజల ఒక అభిప్రాయం కూడా ఆ విధంగా ఉంటుంది కదా. సరే, మరి మీరు ఏ కోణంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, రేపు ఏ కోణంతో బీఫామ్ తీసుకుంటున్నారు,
మీరు ఇచ్చేటువంటి అంశం ప్రధానమైన మేనిఫెస్టో ఏముంది హరీష్ కంటే ఏం చెప్తారు? నా ఒకటి మీకు ఒక వాస్తవం చెప్పాలన్నా, ఈ రాజకీయం అనేదన్నా నేను గతంలో ఒక 10 సంవత్సరాల కిందట ఇంట్లో అడిగేసినప్పుడు అసలు వాస్తవానికి ఈ హరీష్ అనే వ్యక్తి ఎవరు తెలియదు. ఓకే. ఈ హరీష్ అనే వ్యక్తి ఎవరు తెలియదు. ఎందుకంటే మన ఆయన ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, నా సొంతంగా నేను వేసుకున్న బేస్ ఇది. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఈ రోజు ఒక హరీష్ అనే వ్యక్తిని కాన్స్టిట్యున్సీ మొత్తం గుర్తుపడుతుంది. ఎమ్మెల్యే గారు కావచ్చు, చుట్టుపక్కల విలేజ్ కావచ్చు, ఎవరైనా గుర్తుపడతారు. అంటే మీకు చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అంటే ఈ ఇంట్లో నా మ్యానుఫ్యాక్చర్ అంటానా ఒకటన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటానా, ఈ తెల్లాపూర్లో మెయిన్ అన్న యూత్ గ్రౌండ్ లేదు, క్రికెట్ గ్రౌండ్ లేదు. కంపల్సరీ ఏంటంటే గతంలో పెట్టడం జరిగింది, కంపల్సరీ ఒక 5 ఎకరాలు అయితే మా ఊరికి కావాలి, గ్రేవ్ యార్డ్ కావాలి. మా ఊరికి ఉన్న సమస్యలు ఇప్పుడు వెనకట ఏమంటారు అన్న, మాకు ఏది ఉన్నా ఒక ప్లే గ్రౌండ్ కావాలి, ఒక గ్రేవ్ యార్డ్ కావాలి, మాకు మిగతా సదుపాయాలు అన్నీ ఉన్నాయన్న. సదుపాయాలు లేకపోతే నేను అది కల్పిస్తా అని చెప్పొచ్చు, కానీ సదుపాయాలు ఆల్మోస్ట్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి మాకు. ఇది లేదనేది ఏం లేదు. మా తెల్లాపూర్లో గతంలో చేసిన లీడర్లు అట్లా అంత మంచి అభివృద్ధి చేసారు. మా దగ్గర ఉన్న మా లలితా సోమిరెడ్డి గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా సహకరించి ఇది లేదనేది ఏం లేదు మా ఊరికి. ఇప్పటి వరకు నాకు తెలిసి సమస్య కూడా మీరు మామూలుగా ఒకసారి ఇట్లా రౌండ్ వేసి వస్తే కనిపించేస్తే సమస్య కనిపించదు మీకు ఏమి, ఎటువంటి సమస్య. 2 సమస్యలు ఉన్నాయి చిన్న చిన్నవి, అది కూడా సర్దుమనుతాయి. ఇప్పుడు చూస్తున్నారు, ఈ బిల్డర్లతోటి కుమ్మకైపోయి పొల్యూషన్ వాటర్ అంతా ఈ చెర్ల కలిసిపోయి చాలా నిర్వీర్యం జరుగుతుందని చెప్పేసి మీ ప్రత్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి మీరు ఏమంటారు? వాస్తవానికన్నా మా పీరియడ్ లో మేము చాలా కష్టపడ్డాం అన్న వాటర్ ఆపడానికి. సరే అన్న, మేము ఆపలేకపోయినాం, ఆపండి వాటర్ ఆపండి. ఇప్పటికి కూడా మన ముంగలు కనిపిస్తుంది అన్న, మురికి నీళ్ళు వచ్చి చెర్ల చేరుతున్నాయి. ఇప్పటికి కూడా మురికి నీళ్ళు వచ్చి ఆ నల్లగల మీకు వస్తాయి, అట్లకని మీదికి మొత్తం వచ్చి అట్లా వచ్చి ఆ మొత్తం చెర్ల కలుస్తాయి మొత్తం. అట్లకని నువ్వు నడవలేరా అన్న, మీరు అంత స్మెల్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ వేయాలన్న, డ్రైనేజ్ లైన్ వేయాలి. డ్రైనేజ్ లైన్ వేసినాం అనుకో జర క్లియర్ అవుతుంది, ఆ రోడ్ పండి మొత్తం వాటర్ కారుతుంటాయి. బిల్లర్లతో కుమ్మ కావడం అనేది అది తప్పన్నది. ఎవరు ఎందుకు ఇస్తారన్న, వాళ్ళకి ఏం పని అని ఇస్తారన్న డబ్బులు ఏం పుణ్యానికి వచ్చినాయి వాళ్ళకి. మనం మీడియా ద్వారానే మనం వింటున్నటువంటి వార్తలు ఏవన్నీ అవస్థ వాళ్ళన్న ఎందుకు ఇస్తారు, ఎవరు ఎందుకు ఇస్తారన్న డబ్బులు? ఇప్పుడు ఊరికి ఏమైనా పని ఉంది, ఊరికి పని చేసి ఇస్తారన్న, డబ్బులు మనకెందుకు ఇస్తాడు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న ఉదాహరణ డ్రైనేజ్ లైన్ ఉంది అన్నకి, ఈ డ్రైనేజ్ లైన్ వేపియని అంటే వేపిస్తారు. ఒక మాట చెప్తున్నా, అంటే హెల్ప్ వాళ్ళకి చేయాలనిపిస్తే మనం ఇది వేపియని అంటే వేపిస్తారు. అంతేగాని అన్న నాకు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు డబ్బులు? ఓకే. ఇప్పుడు చాలా మంది అయితే ఇప్పుడైతే మీరు ఎన్నికలేరు, కార్యకర్తగా పిలిస్తే పలికారు, నా ఫోన్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైనా తీసుకున్నారు. ఇప్పుడైతే నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. మరి గెలిచిన తర్వాత ఫోన్లన్నీ సైలెంట్ ఉంటాయా? ఈ శంకర్ అన్న ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఓకే, నాది పర్వాలేదు, జెన్యున్ గా కార్యకర్తలు వస్తారు. ఎందుకంటే అన్న నేను చిన్న మాటకే ఒక రోజంతా వెయిట్ చేసినటువంటి ఓటర్లు నిలబెట్టి కూర్చున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు అన్న. లీడర్ అంటాడు ఫస్ట్ టైం సెన్స్ అన్న, టైం సెన్స్ మెయింటైన్ చేయాలి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది ఇంకోటి ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేస్తారని. 24 hours నేను, మీరు ఎప్పుడైనా గమనించానన్నా, ఒకటే రింగ్ 2 రింగ్లకు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అది ఎప్పుడైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, అర్ధరాత్రి అయినా మళ్ళీ ఎవరు కాల్ చేసినా నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతా, వాళ్ళని కలుస్తా, వాళ్ళ సమస్య కనుక్కుంటా, సమస్య కనుక్కొని సమస్య సర్దుమని అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోతా అంటున్నా. మీరు ఇప్పటి వరకు నేను ఫోన్ లేపాలని కూడా ఒక్కరు కూడా నా దగ్గర కంప్లైంట్ రాదన్న, ఇప్పుడు రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఓకే. ఇప్పుడు ఇది తెల్లాపూర్ ఎంత అభివృద్ధి జరిగిందో కూడా స్లమ్ కూడా అంతే ఉంది. స్లమ్ లేదన్న మా దగ్గర. అంటే స్లమ్కి వచ్చాను అంటే ఇక్కడ వచ్చినటువంటి సెటిలర్ కూడా అంత మంది ఉన్నారు. మీ ఊరు జనాభా కన్నా ఎక్కువ అంటే కూడా బయట వాళ్ళే ఎక్కువ, కమ్యూనిటీలో ఉన్నారు, కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏం చెప్తారు మరి మీ ద్వారా అన్న? వాస్తవానికి కమ్యూనిటీకి ఫస్ట్ ఒక కమ్యూనిటీ మంచిగా ఉండాలంటే అన్న గ్రామం మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మా గ్రామం అభివృద్ధి ఉంది, కమ్యూనిటీకి మేము సహకరిస్తున్నాం, వాళ్ళు మాకు సహకరిస్తారు. ఒక గ్రామం అభివృద్ధి చెందిన తర్వాతనే కానీ కమ్యూనిటీ ఏర్పడుతుంది. అదే విధంగా ఆ కమ్యూనిటీని మేము ఇక్కడ తెచ్చి మేము పెట్టినామని అంటే కమ్యూనిటీకి మేము సహకరిస్తున్నట్టే కదా. వాళ్ళతో మేము ఎల్లవేళ వాళ్ళతో మేము మంచి చెడులు అరుచుకున్నట్టే కదా. వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఏ సమయంలో కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా ఎమ్మడే రెస్పాండ్ అవుతున్నాం కదా. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం కదా సెటిలర్స్ని. సరే, ఓకే. ఇప్పుడు మీరు అన్న విషయం సెటిలర్ వల్ల ఇబ్బందులు ఉన్నా, ఏ టైంలో ఉన్నా మీరు పోయి వాళ్ళను పరామర్శించడం అనేది జరుగుతుంది. వాళ్ళ సాధక బాధకాలు మీరు వింటున్నారు అనేది ఒకటి మంచి పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళు
ఏంటిది డబుల్ బెడ్ సారీ ఇంట్లో రెంట్లు కట్టని పరిస్థితులలో కూడా ఉన్నారు చాలా మంది. మరి రేపు హరీష్ గెలిచిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ అని వాళ్ళు ఆశిస్తే ఆల్టరేషన్గా ఏమైనా కల్పిస్తారా? డెఫినెట్గా ఇప్పిస్తాం అన్న. అంటే ఇల్లు లేని వాళ్ళకైతే కంపల్సరీ అన్న. ఇల్లు లేని వాళ్ళకి మా కేసీఆర్ గారు పెట్టిన సిద్ధాంతమే ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ ఇల్లు కలిగించాలనేది ఒక సిద్ధాంతం. ఇప్పుడు ఒక్కసారి మీరు డబుల్ బెడ్రూమ్ లో చూడండి ఎంత మంది జనాభా తెలుసా అన్నది, 16,000 ఫ్లాట్లు అన్న. అంతమంది జనాలకు మేము గృహాల సదుపాయాలు అందించినామని అంటే ఇక ముందు కూడా అంటే మామూలుగా మీరు అన్నదని చెప్తున్నాను, ఇల్లు లేని వాళ్ళకైతే డెఫినెట్ గా కంపల్సరీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం అన్న. అట్లా మీరు పారదర్శకంగా ఇస్తారా? 5 రోజులు కావాలా దానికి? 5 రోజులు అవసరం లేదన్న, నా దగ్గరకు వస్తే చాలు. 5 రోజులు ఎందుకన్నా, ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అయింది అనుకో అన్న ఆటోమేటిక్ వస్తుంది. 5 రోజులు నాతో కూడా అవసరం లేదు, ఎలిజిబుల్ అయితే ఇప్పిస్తాము. నాతోనైనా సహకారం నేను అందిస్తా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో ఉండకపోతుందా? అభివృద్ధి అన్న 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం అన్న, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం. ముందు ఆ మూడో సంవత్సరంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధి జరిగిందా జరగలేదో మీకు తెలుసు, జనాలకు తెలుసు. అందుకే అన్న ఏమంటారు, ఫస్ట్ ఓట్లు అడిగేటప్పుడు నేనేం చేసినా అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు మనం అడగాలంటే మేము ఏం చేసినామో చెప్పాలి. మేము చెప్తాం, ఓట్లు అడగనీకి పోతే మేము ఏం చేసినామో చెప్తాం. మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, డబల్ బెడ్రూమ్లు కావచ్చు, ఫంక్షన్ హాల్ అన్న, ఫంక్షన్ హాల్ కట్టిన మంచిగా ఉండే. మా చైర్మన్ గారు ఇప్పటికి కూడా బాగా గుర్తు చేస్తాడు. దానికి మనకు గుర్తింపు లేదు, మనం పలక పెట్టాలి, మనకు గుర్తింపు లేదు దానికి. అంటే బీఆర్ఎస్ పార్టీకి కింద చేసిన పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినాం అన్నది. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మీరు, మొత్తం దుమ్ము చెత్త చెదారం నిండిపోయింది, కుక్కలు తిరుగుతున్నాయి అందులో మొత్తం. ఏసీ ఫంక్షన్ హాల్ అన్నది 25,000 తీర్మానం చేసారు. 25,000 కేవలం 25,000కి ఏమైనా ఫంక్షన్ హాల్ వస్తుందా? రాదు. ఏసీ ఫంక్షన్ హాల్ అది 25,000 మాత్రమే. దాని వినియోగం తీసుకురావాలి. వినియోగం చేస్తలేరు, తీసుకురావాలి. దాన్ని ఫస్ట్ వినియోగం తీసుకురావాలి. సబ్ స్టేషన్ ఒకటి, ఫంక్షన్ హాల్ ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఒకటి. మొత్తం మీద యూత్ అయితే కోరుకుంటున్నారు. యూత్ వస్తే కూడా తెల్లాపూర్ది ఒకటి కలకలాడుతున్నదని ఒకటి రావాలి మొదటి ప్రశ్న. మరి రెండో విషయానికి వస్తే మీకు బీఫామ్ రాకపోతే మీ పరిస్థితి ఏంటిది? మళ్ళీ 5 ఏళ్ళు వెనుక పోతారా, ముంగడి పోతారా? లేదు, ముందుకే పోతాం అన్న, ముందుకే పోతాం. వెనకకెందుకు పోతాం అన్న? అరే ఇంకో జెండా అన్న, హరీష్ ఒక్కటన్న ఫస్ట్ జెండా పట్టిందే బీఆర్ఎస్ పార్టీ. నేను జెండా పట్టిందే 10 సంవత్సరాల నుంచి అదే జెండా పట్టుకున్నా. ఇక ముందు కూడా అదే జెండా ఉంటుంది, బీఫామ్ వచ్చినా రాకపోయినా. ఒకటే జెండా అన్న, అక్కడిక్కడ కాళేశ్వరం మనకు నడవదు. ఒకటే జెండాలు ఉంటాం మనం, ఒకటే సిద్ధాంతంలో నడుస్తాం. కానీ పట్టుబడతారు ఈసారి బీఫామ్ కంపల్సరీ అన్న, దాని సందేహం లేదు. అంటే మీ ఎంకరేజా లేకపోతే మీకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎంకరేజ్ అంటారా? అందరు ఎంకరేజ్మెంట్, ఫాలోవర్స్ కావచ్చు, నాది కావచ్చు, మా ప్రజలు కూడా కావచ్చు, తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు కూడా కావచ్చు. ఓకే, మొత్తానికైతే ఆదరిస్తారు. మరి యోధులకు ఢీ కొట్టే సత్తా హరీష్కి ఉందంటారా? యూత్కి ఉందంట. యూత్ అంటే ఏదైనా యూత్ సాధ్యమవుతుందని అంట. యూత్ అనుకుంటే ఏదైనా సాధ్యమే, డౌట్ లేదు. కానీ అంత ఎంకరేజ్మెంట్ అయితే చేస్తున్నారు అనేది భావిస్తున్నారు మీరు? కంపల్సరీ అన్న. రైట్, ఓకే. ఏదైతే తన సర్వీస్ ఓరియంటల్గా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడుగు జాడలో నడుస్తాను. మరి ప్రజెంట్లు కూడా తన మాట మెప్పికే నేను పార్టీలో పనిచేస్తా ఉన్నా. మరి ఫ్యూచర్లో కూడా తన మాటను నిలబెట్టుకోవడానికి కూడా నేను పార్టీ పరంగా నిలబడతా. మరి ఏదైతే నా ఫాలోవర్సు, నా మీద ఉన్నటువంటి అభిమాన నాయకులు ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఈసారి బీఫామ్ తీసుకోవాల్సింది. మరి నేను ఖచ్చితంగా భారీలో నిలుస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నా.